లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అసలు ఢిల్లీలో ఇంత దారుణమైన కాలుష్యానికి కారణాలేంటి? ప్రభుత్వాలు ఎలాంటి నిబంధనలను అమలు చేస్తున్నాయి? సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? పంజాబ్, హర్యానా రైతులు తగలబెట్టే వ్యవసాయ వ్యర్థాల వల్లనే ఇంత కాలుష్యం వస్తుందా? లేదంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? నానాటికి పెరుగుతున్న ఈ సమస్యకు పరిష్కార మార్గమే లేదా? రాజధాని నగరం సురక్షితంగా మారదా? కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్నట్లు ఢిల్లీ కాలుష్యానికి కూడా కారణాలు చాలానే ఉన్నాయి. రాజధాని నగరంలోని వాహనాలు, పరిశ్రమలు, పవర్ ప్లాంట్లు, వ్యర్థాలను తగలబెట్టడం వంటి వాయు కాలుష్య కారణాలు చాలా ఉన్నప్పటికీ ఢిల్లీ కాలుష్యానికి పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా రైతులు వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టడమే అని రాజకీయ నాయకులు పదే పదే ఆరోపిస్తున్నారు. ఆరోపణలతో కాలం గడుస్తుంది తప్ప సమస్య పరిష్కారం మాత్రం కావట్లేదు. గ్రేటెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ప్రకారం ఢిల్లీలో కొన్ని పరిమితులను నిర్దేశించారు. ప్రైవేటు రవాణా వినియోగాన్ని తగ్గించే క్రమంలో వాహన పార్కింగ్ ఛార్జీలను పెంచేశారు. కాస్త ఎక్కువ దూరం ఉన్నా తక్కువ రద్దీ ఉన్న మార్గాల్లో వెళ్లాలని ప్రజలకు సూచించారు. ఇక బ్యాకప్ జనరేటర్ల వినియోగాన్ని నిరోధించడానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వానికి సూచనలు వెళ్లాయి. ముఖ్యంగా హాట్స్పాట్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో దుమ్మును నియంత్రించడానికి రద్దీ లేని సమయాల్లో ప్రతిరోజు రోడ్లపై నీళ్లు చల్లాలని, దుమ్మును తగ్గించే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్ నుంచి జనవరి నెలలో దుమ్ముకు కారణమయ్యే నిర్మాణ పనులకు దూరంగా ఉండాలని ఆదేశించారు. ఈ విషయంలో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తాజాగా సుప్రీంకోర్టు కూడా కలుగజేసుకుని కమిషన్ సూచనలు పాటించాలని సీరియస్ ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్ క్వాలిటీ 450 కంటే తక్కువ చేరే వరకు గ్రేటెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ కింద స్టేజ్ 4 పరిమితులు తదుపరి నోటీసు వచ్చే వరకు అమల్లో ఉంటాయని కోర్టు ఆదేశించింది. మరోవైపు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కలర్ కోడెడ్ హెచ్చరికల ప్రకారం ఢిల్లీలోని చాలా ప్రాంతాలు రెడ్ జోన్లోకి మారాయి. దాదాపు అన్ని వాతావరణ పర్యవేక్షణ స్టేషన్లు అప్రమత్తంగా ఉంటున్నాయి. నగరమంతా దట్టమైన పొగమంచుతో నిండిపోగా ఈ మేరకు భారత అత్యున్నత న్యాయస్థానం కూడా తీవ్రంగా స్పందించింది. ఇక పర్యావరణ చట్టాలను సరిగ్గా అమలు చేయకపోవడంపై కూడా ఇటీవల సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ చట్టం ప్రకారం ఢిల్లీకి సమీపంలోని పంజాబ్, హర్యానాలో వ్యవసాయ వ్యర్థాలను తగలబెడుతూ ఉంటే జరిమానా ఎందుకు విధించడం లేదని ప్రశ్నించింది. వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి, చట్టాన్ని అమలు చేయడానికి అవసరమైన యంత్రాంగాన్ని రూపొందించకుండానే ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ చట్టాన్ని ఎందుకు రూపొందించారని సుప్రీంకోర్టు పేర్కొంది. చట్టాన్ని అమలు చేయడానికి ప్రభుత్వాలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనీసం ఒక ప్రాసిక్యూషన్ ఉండేదని సీరియస్ అయింది. పంజాబ్, హర్యానా ప్రభుత్వాలను కూడా సుప్రీంకోర్టు నిలదీసింది. ఢిల్లీలో ప్రతి సంవత్సరం 10,000 నుంచి 30,000 మరణాలకు వాయు కాలుష్యం కారణమంటేనే అక్కడ ఎంత తీవ్రమైన పరిస్థితుల్లో ప్రజలు జీవిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో మరణాలకు ఇది 5వ ప్రధాన కారణమని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ నివేదిక పేర్కొంది. ఎంత ప్రమాదకర పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు కఠినమైన చర్యలు చేపట్టకపోగా రాజకీయాలు చేస్తూ చోద్యం చూస్తున్నాయి. సిటీలో నాసిరకం స్మోక్ టవర్లు ఏర్పాటు చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని బీజేపీ నేతలు అధికార పార్టీ ఆప్ను విమర్శిస్తుంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి పంజాబ్లో వ్యవసాయ మంటలు గత ఏడాదితో పోలిస్తే సగానికి తగ్గాయని, బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో 70%, హర్యానాలో 23% పెరిగాయంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఢిల్లీలో కాలుష్య సమస్యను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం రాజధానిలో గాలి నాణ్యత నిర్వహణ కోసం 2021లో ఒక కమిషన్ను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ పరిస్థితుల్లో మార్పు రాలేదు. పొరుగు రాష్ట్రాల్లోని రైతులు పంట కోసిన తర్వాత మిగిలిన వరిగడ్డిని తగలబెట్టడం ప్రతి సంవత్సరం ఈ కాలుష్యానికి కారణమని చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం పంజాబ్, హర్యానా మాత్రమే ప్రతి సంవత్సరం 30 మిలియన్ టన్నుల వరిగడ్డిని ఉత్పత్తి చేస్తాయి. అందులో కొద్ది భాగం మాత్రమే ఉపయోగిస్తున్నారు.
మిగిలినది కాల్చుతున్నారు. అయితే ఢిల్లీలోని మొత్తం వాయు కాలుష్యానికి కనీసం 15% ఈ గడ్డి తగలబెట్టడం వల్లనే వస్తుందని చెప్తున్నారు. రాజకీయ నాయకులైతే మొత్తం కాలుష్యం అక్కడి నుండే వస్తుందనే రీతిలో వ్యాఖ్యలు చేస్తారు. దాదాపు 13 మిలియన్ టన్నుల పొట్టను కాల్చేస్తే దాని నుండి 19 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్, ఇతర హానికరమైన వాయువులు వాతావరణంలోకి ప్రవేశిస్తున్నాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అయితే కేసులు నమోదవుతున్నప్పటికీ కాల్చడం మాత్రం ఆగడం లేదు. రైతుల వాదనలు చూస్తే ఈ గడ్డిని తగలబెట్టొద్దని చెప్తున్నారు కానీ ఆచరణీయమైన ప్రత్యామ్నాయ మార్గాలు కానీ ఆర్థిక ప్రోత్సాహకాలు గాని ఏమీ లేకుండా రైతులు దీన్ని ఎలా అమలు చేస్తాయని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలు దీనికి సహకరిస్తే తప్ప అప్పటి వరకు యథాతథ స్థితిని కొనసాగించడం తప్ప వేరే మార్గం లేదని చెప్తున్నారు. అయితే ఈ రెండు రాష్ట్రాలు గడ్డి తగలబెట్టడం వల్లనే ఢిల్లీ కాలుష్య కాసారమవుతుందా అనే విషయంలో విభిన్న వాదనలు ఉన్నాయి. సమస్యకు ఇది కూడా ఒక కారణం కావచ్చేమో కానీ ఇదే ప్రధాన కారణం కాదని కొన్ని నివేదికలు చెప్తున్నాయి. పంటల వ్యర్థాలను తగలబెడుతున్న పంజాబ్, హర్యానాలో గాలి నాణ్యత బాగున్నప్పుడు అది ఢిల్లీ కాలుష్యానికి ఎలా కారణమవుతుందనే వాదనకు ఈ డేటా ఆజ్యం పోసింది. వాస్తవానికి ఢిల్లీ కాలుష్యానికి గడ్డి దహనం అనేది 16% మాత్రమే కారణమవుతుందని నివేదికలు చెబుతున్నాయి. ఇక కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ ప్రచురించిన గత అధ్యయనాల ప్రకారం ఢిల్లీలో వాహనాల నుండి వెలువడే ఎగ్జాస్ట్ పొగలు, ఉద్గారాలు ఢిల్లీలో PM 2.5 కాలుష్య కారకాల్లో అత్యధికంగా 18 నుండి 40% మధ్య కారణంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే రోడ్ల నుండి వచ్చే దుమ్ము PM 10 కాలుష్య కారకాల్లో 36 నుండి 66% వరకు ఉంటుందని అధ్యయనం వెల్లడించింది. తూర్పు ఢిల్లీలోని గాజీపూర్ సమీపంలో ఉన్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల వంటి పరిశ్రమలు వనరులు, ఉద్గారాల ద్వారా కాలుష్య స్థాయిలు పెరుగుతున్నట్లు తెలిపారు. ఇక్కడి నుండి వెలువడి కాలుష్యంతో సంతానోత్పత్తి సమస్యలు, పెరుగుదల లోపాలు, క్యాన్సర్కు దారితీస్తాయని కూడా స్టడీలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఢిల్లీలో ప్రైవేటు వాహనాల తాకిడి వల్ల కలుగుతున్న నష్టాన్ని కూడా అధ్యయనంలో ప్రస్తావించారు. ఇలాంటి స్థానిక సమస్యలను పరిష్కరించకుండా రైతులను నిందించడం సరికాదని కొందరు వాదించారు. అయితే మెజార్టీ విశ్లేషకుల ప్రకారం ముందుగా ప్రభుత్వం ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలని, దీనితో పాటు రైతులు పంట వ్యర్థాలను కాల్చడాన్ని నియంత్రించాలని సూచనలు ఉన్నాయి. నిజానికి గత కొద్ది రోజులుగా ఢిల్లీలో వాయు కాలుష్యమే కాదు, యమునా నదిలో నీటి కాలుష్యం కూడా పెరుగుతోంది. దీనిపైన కూడా రాజకీయ నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో కాలం వెల్లదీస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన 15 పాయింట్ల కార్యాచరణ ప్రణాళిక కూడా గతేడాది మాదిరిగానే ఉంది. కాలుష్య స్థాయిలు గరిష్ట స్థాయికి చేరుకున్న శీతాకాలంలో మాత్రమే ప్రభుత్వాలు శ్రద్ధ వహిస్తున్నాయి. అలా కాకుండా ఏడాది పొడవునా కాలుష్య నియంత్రణ చర్యలు అమలు చేస్తే తప్ప ఈ సమస్యకు పూర్తి పరిష్కారం దొరకదు. ఇందులో భాగంగా ఢిల్లీలో బేస్ పొల్యూషన్ను తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. అన్ని రంగాల్లో బలమైన కాలుష్య నియంత్రణ నిబంధనలను అమలు చేయాలని చెబుతున్నారు. అలాగే పరిశ్రమలపై పర్యవేక్షణ కఠినంగా ఉండాలి. స్మోక్ టవర్ల ఏర్పాటును మరింత పెంచాలి. ఢిల్లీ సెక్రటేరియట్లో వార్ రూమ్ను ఏర్పాటు చేయడం నుండి ఈ ప్రచారం అమలును పర్యవేక్షించడానికి వందలాది బృందాలను ఏర్పాటు చేయడం వరకు అనేక చర్యలు చేపట్టే వింటర్ యాక్షన్ ప్లాన్తో పాటు అన్ని కాలాల్లోనూ కాలుష్యాన్ని నివారించడానికి చర్యలు చేపట్టాలి. అప్పుడే రాజధాని ఢిల్లీ సురక్షితంగా మారుతుంది. ఇదే జరగకపోతే రాబోయే రోజుల్లో నిజంగా దేశ రాజధానిని మార్చాల్సి రావచ్చనే అభిప్రాయాలు వస్తున్నాయి. For more videos like this, subscribe Big TV channel.